హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు లిఖిత్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో జీఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 12కు సంబంధించిన థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ జీఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి ఇచ్చిన అంశం చెరువు, అదేవిధంగా మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఇచ్చిన అంశాలు విమానం చిత్రం సహాయంతో సొంతంగా కథ తయారీ మౌంటైన్ వాళ్ళకి, బొమ్మలతో కమ్మని కథలు అనే అంశము మన స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈ అంశాలపైన వారితో మొదటి 5 నిమిషాలు మనం సంభాషణ అనేది చేయాలి. రెండవ యాక్టివిటీ కథ విధి విధానాలు. ఇందులో భాగంగా మనకు కథల పుస్తకం నుంచి విహారయాత్ర అనే కథను ఇవ్వడం జరిగింది. ఈ కథను మనం అర్థవంతంగా విద్యార్థులకు వివరించవలసి ఉంటుంది. మనం కథను చెప్పేటప్పుడు వారిని ప్రతి లైన్ కింద వేలును ఉంచి జాగ్రత్తగా ఆ పదాల యొక్క ప్రొనౌన్సియేషన్ వినే విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీ చార్ట్ రీడింగ్. ఇందులో స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి వర్ణమాల చార్టు అండ్ మౌంటైన్ వాళ్ళకి గుణింతాల చార్టు. ఇందులో 2 పద్ధతులను మనం ఉపయోగించాలి. చదివే పద్ధతులు ఇక్కడ క్రాస్ మెథడ్ అండ్ జిగ్జాగ్ మెథడ్. క్రాస్ మెథడ్ అంటే ఎక్స్ షేప్లో మనం చదివించాలి. జిగ్జాగ్ అంటే జెడ్ ఆకారంలో మనం ఆ అక్షరాలను వారితే చదివించాలి. నెక్స్ట్ యాక్టివిటీ స్కై గ్రూప్ వాళ్ళకి గుమ్మడికాయ గుండమ్మ కథ. ఇది చిత్రాలతో కథను చెప్పటం అన్నమాట. ఇక్కడ చిత్రాల రూపంలో ఉండే చిత్రాల కార్డులను చూపిస్తూ ఈ కథను మనం చెప్పాలి. ఇక్కడ కా అంటే చిత్రాల కార్డు అని అర్థం. ఒకసారి అది చూపిస్తాను. చిత్రాల కార్డులలో ఈ కథను ఈ విధంగా ఇవ్వటం జరిగింది. విద్యార్థులకు మనం ఈ కార్డులను చూపిస్తూ వాళ్ళచే సొంతంగా కథను చెప్పించాలి. వాళ్ళు ఈ పిక్చర్స్ ద్వారా వాళ్ళు ఏ విధంగా కథను ఊహించుకున్నారో వారితో ఈ గుమ్మడికాయ గుండమ్మ కథను చెప్పించాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా మొదటిగా స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి నా అక్షరాల జోడి. ఈ ఆటను ఏ విధంగా ఆడాలో ఒకసారి చూద్దాం. ముందుగా ప్రతి అక్షరాన్ని ఈ విధంగా 2 కార్డులుగా తయారు చేసుకోవాలి. ఒకే అక్షరం గల కార్డులను 2 వేరువేరు వరుసలలో వేరువేరు చోట్ల ఆ కార్డులను తిప్పి పెట్టాలి. ఆ తర్వాత ఒక విద్యార్థిని పిలిచి పై వరుసలో ఒక కార్డు, కింది వరుసలో ఒక కార్డు ఒకేసారి తీసి చూసి వాటిని యథావిధిగా అదే స్థానంలో పెట్టమనాలి. అలా అన్ని కార్డులను చూడమనాలి. ఆ తర్వాత మీరు ఏవైనా 2 అక్షరాల జోడీని వారికి చెప్పాలి. ఉదాహరణకు ట, క లేదా క ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఆ అక్షరాలు ఎక్కడ ఉన్నాయో ఊహించి సరిగ్గా అవే అక్షరాలను పై వరుస నుంచి కింది వరుస నుంచి తీసి చూపించాలి. ఇలా అందరి పిల్లలు అన్ని అక్షరాల జోడిని తీసి చూపించాలి. అన్ని జోడీలను సరిగ్గా ఎవరైతే తీయగలుగుతారో వారే విజేత. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి యాక్టివిటీ నేను చూశాను. ఈ యాక్టివిటీని ఏ విధంగా చేయించాలో ఒకసారి చూద్దాం. విద్యార్థులను కాసేపు వారు కూర్చున్న ప్రదేశంలో సైలెంట్గా కూర్చోబెట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వస్తువులను జాగ్రత్తగా గమనించమనాలి. తరువాత ఒక 10 మినిట్స్ తర్వాత కానీ లేదా 5 మినిట్స్ తర్వాత కానీ వాళ్ళు ఏమేమి చూశారో మనం వారిని అడగాలి. ఒక్కొక్క విద్యార్థిని 2 లేదా 3 వస్తువుల పేర్లు చెప్పే విధంగా మనం వాళ్ళని చెప్పమనాలి. ఒకరు చెప్పిన వస్తువులు ఇంకొకరు చెప్పకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఈ యాక్టివిటీని మనం చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఇచ్చిన యాక్టివిటీ కథలల్లుదామా. దీనిని ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఎవరైనా ఒక విద్యార్థిని ఒక చిన్న వాక్యంతో మనం కథలు మొదలు పెట్టమని చెప్పాలి. అంటే వాళ్ళకి నచ్చిన ఏదైనా ఒక వాక్యాన్ని చిన్న వాక్యాన్నితో స్టార్ట్ చేయించాలి. ఆ తర్వాత మిగతా విద్యార్థులను ఆ వాక్యానికి అనుగుణంగా మరికొన్ని వాక్యాలను యాడ్ చేయించాలి. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థి నుంచి ఇంకొక విద్యార్థికి వెళ్ళే కొలది ఆ వాక్యాల లైన్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక గమ్మత్తైన కథను తయారు చేయాలి. అలాగే దానికి తగిన పేరును కూడా పెట్టించి ఆ కథను వాళ్ళ నోట్ పుస్తకంలో రాసే విధంగా మనం చేయాలి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. మొదటి విద్యార్థి ఒక పులి ఉంది అని చెప్తే రెండవ విద్యార్థి ఆ పులి అడవిలో ఉంటుంది అని చెప్తారు.
నెక్స్ట్ విద్యార్థి, ఒకరోజు ఒక కొత్త పులి అక్కడికి వచ్చింది. ఈ విధంగా ఆ వాక్యాన్ని పొడిగించుకుంటూ ఒక స్టోరీ లాగా చేయించాలి. ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్లో మొదటి 5 నిమిషాలు గణిత సంభాషణ. ఈ అంశంలో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి తొక్కుడు బిళ్ళ, అదేవిధంగా మౌంటైన్ వాళ్ళకి కూడికకు సంబంధించిన మౌఖిక ప్రశ్నలు, స్కై గ్రూప్ వాళ్ళకి బొమ్మలతో కమ్మని కథలు, ఇలాంటి 3 అంశాలు ఇవ్వబడాయి. ఈ 3 అంశాలను వాళ్ళతో సంభాషణ అనేది మొదటి 5 నిమిషాలు జరిపించాలి. రెండవ యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో భాగంగా చార్ట్ రీడింగ్, నంబర్స్ చార్ట్ రీడింగ్ని స్ట్రీమ్ వాళ్ళతో చేయించాలి. మనకున్న 8 మెథడ్స్లో ఏవైనా 2 మెథడ్స్ ద్వారా వాళ్ళకి చార్ట్ రీడింగ్ అనేది చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి కరెన్సీ నోట్ల కృత్యాలు. వీటిని ఏ విధంగా చేయించాలో ఒక చిన్న వీడియోని ఇప్పుడు చూద్దాం. 1000. వెరీ గుడ్. నీకు కొంత అమౌంట్ ఇస్తాను, అది మొత్తం ఎంత ఇచ్చానో నువ్వు నాకు చెప్పాలి. కౌంట్ చేసి ఎన్ని రూపీస్ నీకు ఇచ్చానో నువ్వు చెప్పాలి. ఓకేనా? ఇక పట్టుకో చెప్తా. కౌంట్ చేసి ఎంత అయిందో చెప్పు. మొత్తం ఎన్ని రూపీస్ ఇచ్చాను? 100. $123. 123. ఇప్పుడు నాకు ఒక 50 రూపీస్ ఇవ్వమ్మా. 50 రూపీస్ ఇవ్వాలి. ఎలా ఇస్తావు? వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. 120 రూపీస్ కావాలి. 120 రూపీస్ ఇవ్వాలి నువ్వు నాకు. $120. ఈ విధంగా మనం మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి వారి స్థాయికి తగిన విధంగా మనం ఈ యాక్టివిటీస్ అనేవి డిఫరెంట్గా చేయించవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి స్థాన విలువల పరిచయం. ఇందులో మా స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేసి ప్లేస్ వాల్యూ చార్ట్ చూపిస్తూ వాళ్ళకి ఈ ప్లేస్ వాల్యూస్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఎక్స్పాండెడ్ ఫామ్ని చెప్పాలి. ఇక్కడ మనం ఈ స్థాన విలువల చార్ట్ని యూజ్ చేస్తూ వాళ్ళకి ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది మనం వివరించాలి. నెక్స్ట్ యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో మనం మొదటిగా స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేసి తీసివేత సమస్యను స్ట్రాల ద్వారా మనం నేర్పించాలి. ఇంతకు ముందు క్లాసులో స్ట్రాల ద్వారా మనం ఈ స్ట్రీమ్ వాళ్ళకి ఎడిషన్ నేర్పించాము. ఇప్పుడు సబ్ట్రాక్షన్ నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఈ కరెన్సీ నోట్స్ ద్వారా ఎడిషను అండ్ సబ్ట్రాక్షన్ మనం డిఫరెంట్ యాక్టివిటీస్తో చేయించవచ్చు. మనకు వచ్చిన క్రియేటివిటీ బట్టి, మన థాట్స్ని బట్టి మనం ఈ యాక్టివిటీస్ అనేవి వాళ్ళకి వచ్చే విధంగా ఎడిషను సబ్ట్రాక్షన్ ఈ కరెన్సీ ద్వారా వచ్చే విధంగా చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో మొదటిగా స్ట్రీమ్ వాళ్ళకి 10 రామచిలుకలు అనే ఆటను ఆడించాలి. ఈ ఆట ద్వారా వాళ్ళకి 0 పరిచయం అవుతుందన్నమాట. ఇక్కడ ఈ రైమ్ అందరికీ వచ్చు కదా. 10 రామచిలుకలు ఎగురుతుంటే ఒకటి ఎగిరిపోగా మిగిలినవి 9. ఈ విధంగా ఆ రైమ్ ఉంటుంది కదా. దాని ద్వారా వాళ్ళకి ఈ 0 పరిచయం అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి మ్యాథ్స్ మ్యాజిక్. ఈ మ్యాథ్స్ మ్యాజిక్ కూడా రకరకాలుగా ఈ యాక్టివిటీస్ అనేవి చేయొచ్చు మనకు వచ్చే థాట్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇచ్చానండి. ముందుగా మనం ఈ విధంగా 3x3 స్క్వేర్స్ని ఈ విధంగా గీసుకోవాలి. సో మొదటి స్క్వేర్లో వచ్చేసి ప్రతి గడికి ఈ విధంగా నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ని యూజ్ చేస్తూ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇటువైపు డ్రా చేయాలి.
నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఒక స్క్వేర్ లాగా 3x3 స్క్వేర్ లాగా ఈ విధంగా మనం థిక్గా గీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఇటువైపు 1ని ఇటువైపు వచ్చే విధంగా, ఇక్కడ ఉన్న 9ని ఈ గడిలో వేసే విధంగా మనం చూసుకోవాలి ఆపోజిట్గా. నెక్స్ట్ ఇటువైపు ఉన్న 3ని ఆపోజిట్గాను, ఇటువైపు ఉన్న 7ని అటువైపు ఆపోజిట్గాను వేసి ఈ మధ్యలో స్క్వేర్లో ఫామ్ అయిన 3 డిజిట్స్ని పక్క ఉన్న 3x3 స్క్వేర్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ నెంబర్స్ని ఎటువైపు యాడ్ చేసినా కూడా అవి 15 వస్తాయి. ఈ విధంగా మన ఈ యాక్టివిటీయే కాదు, డిఫరెంట్ యాక్టివిటీస్ని మనం చేయించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంతెంత మంది ఆల్రెడీ ఈ గేమ్ని ఎలా ఆడించాలో ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీషు. ఇందులో భాగంగా మొదటి 5 మినిట్స్ వచ్చేసి పిక్చర్ టాక్ ఆన్ మార్కెట్. ఇందులో మనం మార్కెట్కి సంబంధించిన వర్డ్స్ అనేవి ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఐడెంటిఫై చేయించాలి. అంటే మనం పిక్చర్స్ చూపిస్తూ వాళ్ళని ఐడెంటిఫై చేయమనటం కానీ, లేదా వాళ్ళకు తెలిసిన వర్డ్స్ని చెప్పమనాలి, ఏవి మార్కెట్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఆ వర్డ్ని మనం మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో డిస్క్రైబ్ చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఆ వర్డ్స్ మీద 3-4 లైన్స్ అనేవి చెప్పించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళతో మనం పిక్చర్ చూపిస్తూ వాళ్ళతో ఐడెంటిఫై చేయించాలి కాబట్టి ఇక్కడ లేదా మార్కెట్ రిలేటెడ్ వర్డ్స్ అయినా సరే చెప్పించవచ్చు. షాపు, ప్రైస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, నట్స్, ఈ విధంగా చెప్పించడమే, మనం రాయించాల్సిన అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి షాప్ అనగానే ఏ షాప్, గ్రోసరీ షాపా, ఏ షాపు అనేది ఇక్కడ మెన్షన్ డిస్క్రైబ్ చేయించడం, కొంచెం వివరించడం. గ్రోసరీ షాప్, లేదా ప్రైస్, లేదా ఫ్లవర్ అనుకోండి రోజ్ ఫ్లవర్, నట్స్ అనుకోండి పీనట్స్. ఈ విధంగా మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి సెంటెన్సెస్ చెప్పించాలి. ఐ హ్యావ్ టు గో టు ద మార్కెట్. వాట్ ఈస్ ద టొమాటో ప్రైస్ ఆర్ రేట్? ఐ వాంట్ బనానా ఫ్రూట్. ఐ లైక్ రోజ్ ఫ్లవర్. ఈ విధంగా చిన్న సెంటెన్స్ అనేవి వాళ్ళతో చెప్పించాలి. నెక్స్ట్ యాక్టివిటీ షార్ట్ ఓ. ఇక్కడ మనం షార్ట్ ఓని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అదేవిధంగా దాని యొక్క ఫోనెటిక్ సౌండ్ని కూడా మనం చెప్పాలి. నెక్స్ట్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఈ ఓ లెటర్ వర్డ్స్, అంటే వర్డ్స్లో ఓ లెటర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయించాలి. అది వాళ్ళకి లెసన్లో కానీ, లేదా మనం బోర్డు మీద కొన్ని వర్డ్స్ రాసి అందులో ఓ లెటర్ ఎక్కడుందో వాళ్ళతో ఐడెంటిఫై చేయిస్తే చాలు స్ట్రీమ్ వాళ్ళతో. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఓ లెటర్తో స్టార్ట్ అయ్యే 3-4 వర్డ్స్, ఈజీ వర్డ్స్ వాళ్ళకు తెలిసినవి చెప్పించాలి, అలాగే చదివించాలి వాటిని. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఓ లెటర్తో స్టార్ట్ అయ్యి ఒక 10 వర్డ్స్ అనేవి చెప్పించాలి, వాటిని నోట్బుక్లో రాయించాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఈ విధంగా స్ట్రీమ్ వాళ్ళకి కొన్ని లెటర్స్ని బోర్డు మీద రాసి అందులో ఓ లెటర్ని ఐడెంటిఫై చేయటం, లేదా బుక్లో అయినా చేయించవచ్చు మనం. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి ఓ లెటర్తో స్టార్ట్ అయ్యే చిన్న వర్డ్స్, ఓఎక్స్ ఆక్స్, ఓఈటీ అవుట్, ఓఎఫ్ ఆఫ్, ఓఎఫ్టీఆర్ ఆఫ్టర్. ఈ విధంగా స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్, ఓషియన్, ఔల్, ఆనియన్, ఆఫ్, ఓవెన్, ఆరెంజ్, ఆఫీస్, ఓరల్, ఆర్బిట్, ఆయిల్. ఈ విధంగా వారిచే రాయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ గేమ్. ఇక్కడ ఏం గేమ్ అంటే వర్డ్ బాల్ టాస్. ఈ గేమ్ని ఏ విధంగా ఆడించాలో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం నేలపై కానీ లేదా బోర్డుపై కానీ కొన్ని వర్డ్స్ రాయాలి. అందులో కొన్ని వర్డ్స్ వచ్చేసి ఓ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉండాలి. మనం A to Z ఏ లెటర్స్ అయినా రాయొచ్చు. అందులో కొన్ని ఎక్కువగా ఓ వర్డ్స్ ఉండేటట్టుగా చూడాలి. చూసి మనం ఫస్ట్ స్ట్రీమ్ వాళ్ళచే ఏం చేయించాలంటే ఒక బాల్ వాళ్ళకి ఇచ్చేసి ఇందులో ఓ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్ పైన మనం బాల్ టాస్ చేయించాలన్నమాట. వాళ్ళు కరెక్ట్గా ఓ లెటర్తో ఉన్న వర్డ్ పైన ఆ బాల్ విసిరేసే విధంగా చూడాలి కరెక్ట్గా. అది స్ట్రీమ్ వాళ్ళతో చేయించాలి. మౌంటైన్ వాళ్ళతో ఏం చేయించాలి, ఆ బాల్ వేయించడమే కాకుండా ఆ వర్డ్ని చదివించాలి. ఓ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్ ఐడెంటిఫై చేయటం వచ్చేసి స్ట్రీమ్ వాళ్ళదైతే, మౌంటైన్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ వర్డ్ని చదువుతారు. నెక్స్ట్ వచ్చేసి
స్కై గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ వర్డ్ మీద సెంటెన్స్ని ఫామ్ చేస్తారు. ఓకేనా, ఈ విధంగా యాక్టివిటీ చేయించాలి. ఉదాహరణకి వీళ్ళు స్ట్రీమ్ వాళ్ళు వచ్చేసి ఆరెంజ్ మీద బాల్ వేశారనుకోండి. ఓ లెటర్ ఉన్న వర్డ్ ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ మీద బాల్ వేశారనుకోండి. దాని గురించి ఆరెంజ్ అని మౌంటైన్ వాళ్ళు చదువుతారు, ORANGE ఆరెంజ్ అని. అదేవిధంగా దాని మీద సెంటెన్స్ వచ్చేసి ఐ లైక్ ఆరెంజ్ జ్యూస్ అని స్కై గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. ఈ విధంగా ఈ యాక్టివిటీ అనేది చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ రీడింగ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి ఇచ్చిన 3 వర్డ్స్ వచ్చేసి టాప్, మాప్, డాగ్. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి 2 వర్డ్స్ ఇచ్చారు, 4 లెటర్ వర్డ్ అండ్ 5 లెటర్ వర్డ్, ఫ్రాగ్ అండ్ క్లాక్. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి ప్రాబ్లం అండ్ స్ట్రాంగ్. ఈ విధంగా 2 వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు వర్డ్ రీడింగ్ తర్వాత సెంటెన్స్ మేకింగ్ ఉంది. ఇందులో స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి పైన ఏ వర్డ్స్ అయితే వాళ్ళతో చదివించామో ఆ వర్డ్స్ మీద చిన్న చిన్న సెంటెన్స్ అనేవి రాసి వాళ్ళతో చదివించాలి. ఐ సీ ఏ డాగ్, ఐ మాప్ ద ఫ్లోర్. వీటితో పాటుగా వీళ్ళు ఈ 10 days నుంచి నేర్చుకున్న సెంటెన్సెస్ను కూడా ఒకసారి రిపీట్ చేయించాలి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఫ్రాగు, క్లాక్ వచ్చే విధంగా సెంటెన్సెస్ అనేవి ఒక 3 రాయించాలి. దిస్ క్లాక్ షోస్ 4 PM. నెక్స్ట్ ద ఫ్రాగ్ జంప్స్, ఐ వేకప్ ఎట్ 6 o'clock, దెర్ ఈజ్ ఏ ఫ్రాగ్. ఈ విధంగా ఇవే కాకుండా ఈ ఫ్రాగు, క్లాకు వచ్చే విధంగా వేరే సెంటెన్సెస్ అయినా సరే మనం రాయొచ్చు. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఇచ్చిన వర్డ్స్ ప్రాబ్లము, స్ట్రాంగ్. ఈ వర్డ్స్ పైన వాళ్ళు సెంటెన్సెస్ అనేవి ఒక 4 రాసి చదివించాలి. ఇక్కడ చూసారు కదా, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ యూ, షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఈ విధంగా మనం స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ యాక్టివిటీస్తో మనకు 3 సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.